సిర్పూరు నియోజకవర్గంలో ఇన్ని గొప్ప పనులు చేసినప్పటికీ కోనేరు కోనప్పకు ఓటమి తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్పై వ్యతిరేకత రావడం, బీఎస్పీ అభ్యర్థి గట్టిపోటీ ఇవ్వడంతో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారనే టాక్. స్వతహాగా సామాజిక సేవలు చేసినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత కోనేరు కోనప్ప ఓటమిలో ముఖ్య కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే కోనప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం వల్లే అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని అంటారు. ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో పూర్తి వైఫల్యం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటుగా గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్లకు ఏర్పాటు చేయలేకపోవడం కూడా ఆయనకు ప్రతికూలంగా మారిందని స్థానికులు తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలోని వాగులపై వంతెనలు నిర్మించడంలో అలసత్వం వహించడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. వాటితో పాటు అప్పటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేయడంతో బడుగు బలహీన వర్గాల ఓట్లు వన్ సైడ్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ ఓట్లతో పాటుగా బీఆర్ఎస్ కి చెందిన ఓట్లు కూడా చీలటం ఓటమికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ట్రస్ట్ పెట్టి పేదలకు సేవలు అందిస్తున్నప్పటికీ కోనేరు కోనప్పకు వ్యతిరేక పవనాలు వీచాయి. ఇక పార్టీ పైన వ్యతిరేకత, అభివృద్ధిలో అలసత్వం వహించారనే అపవాదుతో ఓటమి పాలయ్యారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని కోనప్ప అన్నారు. కోనప్ప గతంలో ప్రజలు అభివృద్ధి చేయలేదని అంటున్నారు. ఇక ఇప్పుడైనా ప్రభుత్వం తరపున నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి ప్రజల్లో ఏర్పడిన భావనను మార్చుకుంటారో లేదో చూడాలి.